గుర్తుపెట్టుకోండి, యుద్ధాలే. ఆ సహోదరి ఏమంటుందంటే, పెళ్ళైన కొత్తలో ఇల్లు తుడుతుందంట. తుడితే అది సాక్ష్యమే. తుడిస్తే చేయి నొప్పి వచ్చిందంట. చేయి నొప్పి వస్తే యేసుప్రభుని వెంటనే ఇంకా డైరెక్ట్ మాట్లాడతాడండి దేవుడు వెళ్తూ. వెంటనే యేసుప్రభు అన్నాడట, ప్రభు ఏంటి నా చేయి నొప్పి వచ్చేస్తుందని అడిగితే దేవుడు పరలోకం నుంచి అన్నాడట, కుమారి నువ్వు చీపురు చివరట్టుకున్నావు, మొదలట్టుకో అని చెప్పాడంట. ఇవి సాక్ష్యాల? మీ చదువులు ఏమైంది? మీ లాజికల్ మైండ్ ఏమైంది? ఈ జనరేషన్ ఏమి నడుస్తుంది? వాక్యం 66 పుస్తకాలు మాట్లాడుకుంటే సరిపోయినంత థియాలజీ, డాక్ట్రిన్స్, ఎన్నో విషయాలు, సైన్స్కి అందని ఎన్నో విషయాలు, పొంకాలు, హిస్టరీ, జోగ్రఫీ, లాజికల్ సబ్జెక్ట్, అపోలజిటిక్ ఎంతో బైబిల్ ఉంటే ఇదంతా మాట్లాడుకుంటే ఈ సోది విషయాలు ఏంటి? ఇది అద్భుతాల సెక్టార్. గుర్తుపెట్టుకోండి. ఒకటి అద్భుతాల సెక్టార్, 2 సాక్ష్యాల సెక్టార్, 3వ సెక్టార్ ఉంది. అది చెప్పిన ఇంక వీళ్ళకి అద్భుతాలు ఉండవు. చెప్పండి, వీళ్ళకి సాక్ష్యాలు ఉండేవి. ఏంటంటే ఇంకా ఆరాధన. వీళ్ళకి ఆరాధన అంటే ఏం లేదు, ఎక్కువ పాటలు పాడేస్తారు అంతే. ఎంత? 2 గంటల పాటలు, 3 గంటల పాటలు. ఈ మధ్య పాటలు పాడు ఊడుకుంటున్నారా, సొక్కాలు ఇప్పేస్తున్నారు, సున్నీలు ఎగరేస్తున్నారు. ఇది ఆరాధన? మా ఊర్లో ఏమంటారు చెప్పిన, దాన్ని ఊరేగింపు అంటారు. దాన్ని అది ఆరాధన? ఆడపిల్లలు సున్నీలు ఎగరేయడం ఆరాధన? మగపిల్లలు సొక్కావులు ఎప్పుడు ఆరాధన? అడిగేవాళ్ళు లేక క్రైస్తవ సమాజం అడుగుతుంది, ఇది ఆరాధన? ఎవరు నేర్పించండి? ఇది ఊరేగింపు మీకు. ఇది ఆరాధన? ఇది అడుగుతున్నాను. సొక్కాలు ఇప్పి ఆడపిల్ల మగపిల్ల చేతులు పట్టుకుని రౌండ్ సర్కిల్ డ్యాన్స్ చేయడం ఆరాధన? ఎవడు చెప్పాడు మీకు ఆరాధన? యెజబెల్ ఆరాధన. అది సిగ్గు మరిసిపోవడం ఆరాధన అడుగుతున్నాను. ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా? స్తుతి అంటే స్తుతి అయిపోద్దా నడుతున్నాను. ఐ లవ్ యూ అంటే పెళ్ళికి నడుతున్నాను. ఐ లవ్ యూ అంటే పెళ్ళికి సంపూర్ణత వచ్చేస్తాదా?